శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి సెప్టెంబర్ 16 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురువు గారు శివ రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారిను శివరామదాస్ స్వామి గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడండి. మీకు ఎటువంటి సమస్యలున్నా గంటల్లో పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% పరిష్కారం దొరుకుతుందండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకోండి. అలాగే ఎటువంటి పూర్తి అంశాలను ఈరోజు మీరు ఎక్కడ ఈ వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపటి రోజున మీ జీవితము అలాగే మీ ఇంట్లో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు తెలియపరచ జరగబోతుంది. కాబట్టి ఈ వీడియోను మనసు పెట్టి వినండి. ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉన్నటువంటి గుణగుణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కాదేమోనండి. మీరు ఎప్పుడు కూడా కష్టాలను ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఏంటంటే మీరు మీ జాతకం పరంగా చూసినట్లయితే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అదేంటంటే మేడం అదృష్టవంతులుగా ఎలా చెప్పుకోవచ్చు అని చెప్పి మీకు అనుమానం కూడా కలగవచ్చు. ఎందుకంటే సహజంగా మీరు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా ఏంటంటే మీకున్నటువంటి ధైర్యం, మీకున్నటువంటి సంకల్పం, మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం మరి ఏ రాశి కూడా ఉండదన్నమాట. మంచి మనస్తత్వంతో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రతి ఒక్కరు కూడా నా సాహసం, నా ధైర్యం అలాగే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా ఏర్పడతాయి. దానికి అదృష్టము దురదృష్టంతో అసలు ఏమీ కూడా పని లేదండి. కాబట్టి మీకున్నటువంటి గుణగణాలన్నీ కూడా మీలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ఏ కష్టం వచ్చినా కూడా కృంగిపోరు. అలాగే ఎంత పెద్ద సంతోషం వచ్చినా కూడా మితిమీరినటువంటి ఆనందానికి గురికారు. ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారో అలాగే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటికి ఈ రోజును కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వారిగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే ఎంతో సంపాదించాలి, అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంచాలి, కుటుంబాన్ని సంతోషంగా ఉంచెప్పి మీ సంతోషాలను కూడా పక్కన పెట్టుకొని మరి కుటుంబ సంతోషం కోసం మీరు చేయనటువంటి కష్టం లేదండి. అయితే మీకు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం చాలా ఎక్కువగానే ఉంటుంది. నీతి, నిజాయితీ, ధర్మం మీ నరాలలో జీర్ణించుకుపోయాయన్నమాట. అలా ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులు. నిజంగా ఇంతకు మించి అంటే గొప్ప గుణాలు ఉండటం కూడా అదృష్టమేనండి. కాబట్టి మీకు చిన్న వయసు నుండే బరువు బాధలు ఎక్కువగా ఉండటం వలన ప్రతి సమస్యను కూడా మీరు చూసి ఆ సమస్యను చివరి వరకు వెళ్ళిన తర్వాత కాబట్టి మీకు ఏంటంటే మంచి చెడులు అనే విషయాలు బాగా తెలుసు. అలాగే ఏదైనా ఊరికే రాదండి, ఊరికే వచ్చిన దాన్ని కూడా మేము అనుభవించమని చెప్పేసి చాలా దృఢంగా చెప్తూ ఉంటారు. మీ కర్తవ్యాన్ని అంటే ఏదైనా ఒక కర్తవ్య దిశలో ఉన్నారనుకోండి, దానికి ఎవరైనా కానీ ఆటంకం కలిగించినా లేదంటే ఎవరైనా చెడు పనులు చేస్తున్నా కానీ మీకు పెద్దగా నచ్చదనమాట. ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడేస్తారు, స్ట్రైట్గా అడిగేస్తారు. ఇది తప్పు అని చెప్పి సమాజంలో మీకు ఏదైనా ముందు ముందు రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి కూడా ఆలోచించకుండా మీకు ఎంత పెద్దవాళ్ళైనా కానీ వారితో సమానంగా ఇది తప్పు అంటే తప్పు అని చెప్పి నలుగురితో కూడా చెప్పేస్తారు. ఇలా మీరు చాలా ధైర్యంగా ఉంటారండి. మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, చాలా హుందాగా ఉంటారు. స్త్రీలు కూడా చాలా చక్కగా లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉంటారనమాట. అలాగే ఎదుటి వ్యక్తులు కూడా వీరిని చూస్తే వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు. స్పెషల్ యాటిట్యూడ్ అనమాట. స్నేహపూర్వకంగా మాట్లాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. అయితే వీరి మీద ఉన్నటువంటి కుళ్ళు కుడంత్రాలతో కొంతమంది స్నేహం చేయాలని చెప్పి స్నేహం ముసుగులో మీతో ఆడుకుంటూ ఉంటారు. అలాగే ఒక ప్రేమతో అంటే మీకు దగ్గర అవటం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంటే స్ట్రైట్గా వచ్చి మిమ్మల్ని ఢీకొనేటువంటి ధైర్యం లేక కొంతమంది ఏంటంటే పిరికి పందల్లా కొంతమంది మీకు దగ్గర అయ్యేటువంటి అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకొని మిమ్మల్ని మీ నెత్తి మీద ఎక్కి కూర్చొని మిమ్మల్ని అలుసుగా చేయడానికి, నలుగురిలోనూ మీకు ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ వ్యక్తులు కూడా ఎవరనేది మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనం అందరినీ కూడా బయట అందరిని చూస్తామండి. ఇంట్లోకి వచ్చేసి ఫలానా ఇలా జరిగింది, ఈరోజు ఇది నా పరిస్థితి అని చెప్పేసి మనకు సంబంధించిన విషయాలన్నీ కూడా మన కుటుంబ సభ్యులే కదా అంటే మన బంధువులే కదా అని చెప్పి కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాం. అక్కడే మనం తప్పటడుగు వేసుకుంటామండి. ఎందుకంటే మన బంధువుల్లోనే ఇంచుమించు మన ఇంట్లో వాళ్ళే మనకు తెలియకుండా మన వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళే ఉన్నారనమాట. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటుందండి. కాబట్టి
పిల్లలు కానీ, పెద్దలు కానీ తప్పకుండా మీరు ఒక కుటుంబం అంటే ఒక కుటుంబ వ్యవస్థకు తీసుకొనొస్తే వాళ్ళు మన ఇంట్లోనే దాగి ఉన్నారని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయంటే ఇంట్లో అన్ననే కదా బాగుపడతా అని చెప్పి తమ్ముడు అనుకోడు. తమ్ముడే కదా బాగుపడతా అని చెప్పి అన్న అనుకోడు. ఇలా ఒకరి మీద ఒకరికి విపరీతమైన ద్వేషాలు సోదరిమణులు కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చండి. ఒక సంపాదన, ఒక ధనం, ఒక పరపతి, ఒక అధికారం ఇటువంటివన్నీ కూడా ఒక మనిషికి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఎదుటి వ్యక్తికి ఏంటంటే కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషం ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయన్నమాట. కాబట్టి ఇలా అందరూ కాదండి, కొంతమంది ఎటువంటి భావనలో ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉండండి. ఆ వ్యక్తులు ఏంటి? వారి మనస్తత్వం ఏంటి? ఇన్ని రోజుల నుండి మా వెనకాల ఎంత కుట్ర పన్నుతున్నారనే విషయాలను రేపటి రోజు మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. అలాగే చాలా బాధపడతారు కూడా. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్లా మేము తల మీద పెట్టుకున్నాం. ఇటువంటి వ్యక్తులుగా మేము ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాం. మా ఇంట్లో మా రక్త సంబంధం ఎంతగా మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి ఒక రకమైనటువంటి భావన, ఒక రకమైన బాధ మీలో ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ కూడా రేపటి రోజు మీరు అసలు ఎవరి ద్వారా మీరు ఇంత నష్టపోయిన విషయం కూడా రేపటి రోజు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారని చెప్పొచ్చండి. అలాగే మీకు అంటే నూతనమైనటువంటి ఒక వ్యక్తి రాక మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది. ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున మీరు ప్రారంభం కావటం చూస్తారు. అంటే అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా నచ్చుతాయండి. అంటే వారు చేసినటువంటి పని కావచ్చు, వారు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు, ఇలా అన్నీ కూడా మీకు చాలా చక్కగా నచ్చుతాయి. మీరు చేసినటువంటి పనిలో వారి మాట తీరు కానీ, వారి యొక్క మాట సహాయం కానీ మీకు బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ చేసిన వారికి కూడా చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున కలగబోతున్నాయని చెప్పొచ్చు. ఇంకా మీ యొక్క పనితీరు, మీ యొక్క అధికారులు మంచి ఇంప్రెషన్‌కి ఇలాంటివి గురి కావడం కూడా జరుగుతుందనమాట. అంటే చాలా నుండి మీరు చక్కగా ఎక్కువ కష్టపడుతూ మీ యొక్క కార్యదర్శి నలుగురిని కూడా ఎవరికీ తెలియని విధంగా మీ కష్టాన్ని ఎవరు గుర్తించని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఒక ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా ఒక కష్టం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలా మీ యొక్క కష్టాన్ని ఎవరు కూడా గుర్తించలే అని చెప్పి బాధపడుతుంటే మాత్రం అస్సలు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీ కష్టాన్ని తప్పకుండా గుర్తించినటువంటి గౌరవప్రదమైనటువంటి హుందాగా రేపటి రోజున మీ జీవితంలో ఒక సరికొత్తమైనటువంటి జీవితం అనేది మొదలవబోతుందని చెప్పుకోవాలి. ఇలా వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి రేపటి రోజున నాంది పలకబోతున్నారు. ఇక అలాగే రేపటి రోజున ఎక్కువగా మీరు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబాన్ని చాలా చక్కగా ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా, ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు. అలాగే అవసరమైతే మీరు చేసినటువంటి పనిని సైతం కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. గతంలో మీకు వారి నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా దక్కేటువంటి అవకాశాలున్నాయి. ఇక అలాగే గొడవలు కానీ, భాగస్వామ్యం వచ్చేటువంటి సలహాలు ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకుంటారు. తర్వాత మీకు వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా నచ్చుతాయి. ఇక అలాగే తోబుట్టువులతో చక్కగా రేపటి రోజున టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. వారితో ఆప్యాయంగా వారిని కాసేపు పలకరించడము, సమయాన్ని పూర్తిగా బంధువుల కోసము, ఇంట్లో ప్రతి ఒక్కరి కోసం కేటాయిస్తారు. ఇక అలాగే కొంతమంది స్నేహితులతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కాలం అని చెప్పుకోవాలండి. అలాగే మీ యొక్క నిలకడతనం ఏదైతే ఉంటుందో మీ మాట తీరు కూడా ఎదుటి వ్యక్తికి కూడా బాగా ఇంప్రెసివ్‌గా అనిపిస్తుందనమాట. కాబట్టి మీరు అభిమానించేటువంటి తీరు కూడా చాలా ఉత్సాహమైనదిగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలాగే వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలైతే రేపటి రోజున గడించబోతున్నారు. ఏదైతే పెట్టుబడి పెట్టారో వాటికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజు మీరు గడుస్తారని చెప్పొచ్చు. అలాగే మీ జీవితంలో ఇంట్లో రేపటి రోజున జరిగేటువంటి ఈ యొక్క విషయాన్ని ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా నిజం తెలుసుకున్నందుకు సంతోషించండి. ఎందుకంటే మనం నిజం తెలియకపోతే అటువంటి కుళ్ళు, కుతంత్రాలు నింపుకున్నటువంటి వ్యక్తులు మన చుట్టూ తిరుగుతూనే మనల్ని నాశనం చేయాలని చెప్పి ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అంత ఛాన్స్ వారికి ఇవ్వకుండా ముందే వారు ఎవరేంటి, వారి స్వభావం ఏంటని తెలుసుకొని ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారిగా అవాక్కవుతారనమాట. అలాగే ఆ రహస్యం తెలిసిన తర్వాత కూడా ఇలా చేస్తుందని చెప్పేసి ఒక భావన మిమ్మల్ని కొంచెం కృంగదీసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అపరిమితంగా ఉండండి. స్ట్రాంగ్‌గా కూడా ఒత్తిడి కాకుండా మనసును కొంచెం రిలాక్స్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ఇక అలాగే మీ పనుల్లో రేపటి రోజున చాలా వరకు కూడా కుటుంబ బాధ్యతతో మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీ మైండ్‌లో ఒక అనవసరమైనటువంటి ఆలోచన కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేయబోతుంది. దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం, ఏకాగ్రత లోపించడము ఇటువంటివి కూడా రేపటి రోజు జరగబోతున్నాయి.
కాబట్టి రేపటి రోజు మీరు తప్పకుండా విశేషంగా అంటే రేపటి రోజు ఇటు మంగళవారం కాబట్టి చక్కగా ఎక్కడ సరే దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే ఎళ్లి స్వామివారిని ఆరాధించుకొని రండి. స్వామివారి స్తోత్రాలు చదవటము, చక్కగా స్వామివారికి ఏమన్నా పూలు సమర్పించడము, మీకు అన్ని రకాలు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. మరి ఏమన్నా కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకుంటాం రేపటి రోజున వాయిదా వేయటం అయితే మంగళవారం ఏ పని కూడా చేయకూడదండి కొత్త పనులు. రేపటి రోజున వాయిదా వేసుకోవటం అయితే మంచిది. మరి తెలుసుదాకా అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.